అంటే సాధారణంగా చట్ట వ్యతిరేక పనులు, రాజ్య వ్యతిరేక పనులు, ప్రజాస్వామిక వ్యతిరేక పనులు చేస్తేనే మావోయిస్టులు శిక్షిస్తారు, దండిస్తారు. అనట్లే సార్, నేను అంటాను ఈ జనరల్ గా ఒక మరణం మనం ఒక సమాజాన్ని మార్చడానికి పోయినప్పుడు ఎవడైనా చంపుతాడు అనుకుంటే ప్రతి క్షణం భయంగా బతకటమేనా? ప్రతి క్షణం భయంగా బతకటమేనా? అంటే మావోయిస్టు చంపాల్సినంత చట్ట వ్యతిరేక పనులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశారా? ఏమో మనకు తెలియదు ఆ విషయం. ఎందుకంటారో తెలియదు. ఊక నన్ను వాళ్ళు చంపుతారు, వీళ్ళు చంపుతారు. వీరుడు చావుకు భయపడడు, వీరుడు మరణాన్ని ఆహ్వానిస్తాడు, వీరుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు, మరణాన్ని ఆహ్వానించాడు వీరుడు. నువ్వు మాట్లాడితే వాడు చంపుతాడు, వీడు చంపుతాడు. ఇది ఒకటి. 2 తుపాకులు పక్కన వేసుకుంటాడు, గన్లు. ఈయన చేతిలో ఒక పిస్టల్ ఉంటుంది, బాడీ గార్డ్ సార్ ఎవడో మరి. 2 తుపాకులు పక్కన ఉంటాయి, ఈయన చేతిలో ఒక పిస్టల్ ఉంటుంది. ఇక అది చూపించు పెద్ద సమాజంలో టెర్రరైజ్ చేస్తూ ఉంటే నీ తుపాకులకి నీ చేతిలో ఉన్న పిస్టల్కి భయపడేదా విశారదన్ అంటే? విశారద నడిపిస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ నీ తుపాకులకి నీ చేతిలో ఉన్న పిస్టల్కి భయపడిద్దా? నీ పక్కనున్నటువంటి తుపాకులు, నీ చేతిలో ఉన్న పిస్టలు నా కార్యకర్త కాలి గోటి కంటినా ధూళితో సమానమని డిక్లేర్ చేస్తాను ఇక్కడి నుంచి. నీ పక్కనున్న 2 తుపాకులు, నీ చేతిలో ఉన్న పిస్టలు నా కార్యకర్తల కాలి గోటి కంటిన ధూళితో సమానం. నువ్వు ఎవరిని టెర్రరైజ్ చేయొద్దు, భయపెట్టద్దు. నన్ను కాదు భయపెట్టేది, నేను సమాజాన్ని మార్చడానికి పుట్టిన కాన్షీరాం వారసుణ్ణి. ఇంకా 10 ఏళ్లైనా తెలంగాణ గడ్డ మీద విప్లవాన్ని సృష్టించి రాజ్యాన్ని తీసుకొచ్చి నీతి నిజాయితీతో రాజ్యాన్ని, అధికారాన్ని తీసుకొచ్చి కాన్షీరాం కాళ్ళ కాడ పెట్టే నివాళి అర్పించాలని పోరాటం చేస్తున్నా. నీలాగా రాజ్యంలో పనిచేసి వాళ్ళ కాళ్ళ కింద వీళ్ళ కాళ్ళ కింద 26 సంవత్సరాలు ముఖ్యమంత్రుల దగ్గర బానిసగా నేను పనిచేయలే. ముఖ్యమంత్రులు చెప్పిన ప్రైవేట్ పనులు నేను చేయలే. నా కుటుంబంలో పార్టీకి ఒక టికెట్ ఇప్పియలే నేను.